చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ హుస్సేన్ అన్నారు. తర్లదాని మండల పరిషత్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ పై విఏఏలు, వివోఏలకు మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల నెలలోని సూక్ష్మజీవులు, జీవ వైవిధ్యం వృద్ధి చెందుతున్నాయన్నారు. తద్వారా వ్యవసాయంలోని నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఖర్చులు తగ్గి భూమి కూడా సారవంతంగా ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతులు మొహిద్దీన్ బేగ్, శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, ఏపీఎం శ్రీనివాసులు, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, నేచురల్ ఫార్మింగ్ లక్ష్మీ ప్రసన్న, ఇంటి ముందు బేర పోదేసుకోవాలి. వంకాయ రైతు కూరగాయలు పనుకోవాలి బుస్తుంటారు కానీ పక్కకి చెప్పేదేం కాదు. అందుకని నేను ఇక్కడ మన క్యాబేజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు వరితోనే అన్నం అనుకుంటారు, వరితో, బియ్యంతో, వరి ధాన్యంతో అటుకులు చేసుకోవచ్చు. తర్వాత మరమరాలు చేయొచ్చు. మరమరాలు ఆరోగ్యం, చిన్నపిల్లలు తింటుంటారు చక్కగా, చాలా కాస్ట్లీ. ఒక అటుకులు కేజీ వచ్చి 100 రూపాయలు. దాన్ని బిజినెస్కి అట్లా మార్చుకోవాలి అంతే తప్ప మిల్లుకు తోలేసేసి మనం ఆదుదపడి తక్కువగా అమ్ముకొని లాస్ అనేది వ్యవసాయం లాస్ అనేది ఉండదు. నీ సంతృప్తే నీకు ఆరోగ్యమే, నీకు లాభదాయకం. అట్లా ఆలోచన మైండ్ని, రైతుని అట్లా చూపించాలి. మనం ఎంత పండించుకోవాలో దాంట్లో సగం ఉంచుకోవాలి, సగం పంచాలి. ఈ సైమల్టేనియస్గా పశువులు, మనుషులు, ప్రకృతి, చెట్లు, చేమ అన్నీ బాగున్నాయి. ఆటోమేటిక్ మీరు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. మీరు హాస్పిటల్ దూరంగా ఉండాలనుకుంటే ఇలాంటి వ్యవసాయం, ఆరోగ్యమే మహాభాగ్యం. అది ప్రకృతి వ్యవసాయం వల్లనే సాధ్యం. ఒక ఆవు ఉందనుకోండి, అసలు ఆ ఊర్లో అసలు రోగాలే రావు. ఆవుకుండే మంచి లక్షణం చెప్పమంటారా? మీరు ఉదయాన్నే ఆవును మా తండ్రి గారు చేయించేవాళ్ళు. ఆ దగ్గర నుంచి తోక వరకు అట్లా చేయి పెట్టి రుద్దమనేవాళ్ళు, అంటే తురవమనేవాళ్ళు. అదేం చేస్తుందంటే ఆవు చర్మం చాలా పలచన, అది ఒకసారి ఒళ్ళు జలతరిస్తుంది దానికి. అంటే మనలో ఉన్న రోగాన్ని అది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఏమేమి ఉత్తరేణి ఆకు కానివ్వండి, ఇంకేమేమి ఉన్నాయి ఆకులని తిని పాలిస్తుంది. అందుకనే తల్లి అన్న లోను మాట్లాడటానికి ఏంటంటే నీ కన్న బిడ్డలాగా చూసుకుంటాం. మా ప్రాంతంలో ప్యాలి ప్రాంతాలు ఉన్నాయి కదా, అడవికి వెళ్ళి వస్తుంటే ఆవు, అది తిరిగిన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది, సుక్షేత్రంగా ఉంటుంది. బాగా అయితే అప్పుడు రోజు చెప్పింది ఏంటి, మనం 5 నుంచి 10 కేజీలు మాత్రమే యూరియా అని వాడండి అని. యూరియా అని కానీ వేరే కెమికల్ ఫర్టిలైజర్, డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎక్కువ వద్దు, సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకోండి, ఒక 5 నుంచి 10 కేజీలు మాత్రమే వాడండి అని మనం ఇంట్రడ్యూస్ చేసాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, పూర్తిగా మనం పశువులు అనేటువంటివి చాకరీ ఎవరు చేయడం లేదు. ఎంత మోడర్న్ యుగం అయిపోయింది. ఉదయం లేస్తున్న కన్నా నుంచి మనం యాంత్రికమైన జీవితం గడుపుతున్నాము. పశువుల్ని మెయింటైన్ చేసే బలం మన దగ్గర లేదు. మంచి ఓన్లీ పురుగు మందులు, ఎరువులతో కూడిన ఆహారం మాత్రం తింటున్నాం. అనారోగ్యం
అవుతున్నాము. కాబట్టి మనకేంటంటే యాంత్రికమైనటువంటి యుగం అయిపోయింది. ఓన్లీ రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నాం. రసాయనిక ఎరువులు కూడా చూసుకుంటే నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే ఇచ్చేటువంటి ఎరువుల్ని రైతులు వాడుతున్నారు. పొటాష్ కూడా ఈ మధ్యలో చాలామంది రైతులు వాడటం లేదు. అది ఏదైతే 5-10 కేజీలు మాత్రమే వాడమని మనం ఇంట్రొడ్యూస్ చేసామో దాన్ని ఇప్పుడు 10 బస్తాల వరకు మొక్కజొన్న, జొన్న పంటలు తీసుకుంటే ఓన్లీ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ 2 నుంచి 3 బస్తాల యూరియా రికమెండ్ చేస్తుంటే 10 బస్తాల యూరియా దాకా మనం వెళ్ళిపోతున్నాం. 10 బస్తాల యూరియా కనుక మనం వాడితే 450 కేజీలు 10 బస్తాలు అంటే బస్తా 40. ఆ 450 కేజీల్లో 225 కేజీలే నత్రజని ఉంటుంది. మిగతా 225 కేజీలు ఒక శుద్ధ మెటీరియల్ ఉంటుంది. ఈ శుద్ధ ఎప్పుడైతే కంటిన్యూగా భూమిలో కలిసిపోతా ఉందో భూమి యొక్క లక్షణాలు, నేల తల్లి యొక్క ఆరోగ్యము పూర్తిగా క్షీణించింది. మనం సున్నం కలుపుతూ ఉంటే ఏమైంది, భూమిలో సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయా? సూక్ష్మజీవులు డెవలప్ అవ్వవు. సేంద్రియ కర్బనము పూర్తిగా తగ్గిపోతుంది. పశువుల ఎరువు ఎప్పుడైతే మనం వాడటం లేదో, పచ్చిరొట్ట సాగు ఎప్పుడైతే చేయటం లేదో సేంద్రియ కర్బనం శాతం పూర్తిగా మనకి 5% ఉండాల్సిన సేంద్రియ కర్బనం 0.5% పడిపోయింది. ముందు సేంద్రియ కర్బనము 0 కనుక అయితే, రసాయనిక ఎరువులు ఇట్లాగే మనం వాడితే 0 అయితే ఇంకా ఏ సూక్ష్మజీవులు కూడా భూమిలో మనం కూడా సాగించలేము. సూక్ష్మజీవులు భూమిలో లేకపోతే మనం వేసిన ఎరువులు కూడా మొక్కకి అందే రూపంలో మార్చి అందించేవి సూక్ష్మజీవులే. దానికి తోడు మనం మొక్కజొన్న, జొన్న వేసినప్పుడు వాటి యొక్క వ్యర్థ పదార్థాలని మామూలుగా భూమిలో కలిగి దున్నకుండా కాల్చేస్తున్నాం. కాల్చేయడం వల్ల సూక్ష్మజీవులు మొత్తం మనం ఎన్నో ఏళ్లుగా సూక్ష్మజీవులు, వానపాముల్ని భూమిలోకి చేర్చుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా చనిపోతున్నాయి. మళ్ళీ సేంద్రీయ కర్బనం అంతా కూడా 0గా అయిపోతుంది. అయితే మా యొక్క లేటెస్ట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏంటంటే సేంద్రీయ వ్యవసాయ పద్ధతి కంటే కూడా శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మనం చేయటం ఈ NMNF యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏంటంటే ఎండాకాలంలో ఎప్పుడైతే 2 పైర్లు మనకి అయిపోయినాయో ఒక 30 రకాలైనటువంటి విత్తనాలతోటి మనం భూమిని పూర్తిగా 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచుతాం. ఇట్లా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూ యొక్క తాపం, భూమి యొక్క ఉష్ణోగ్రత 30-35 నుంచి 27కి వెళ్ళిపోతుంది. ప్రాక్టికల్గా మేము చూసాము మా యొక్క ప్రాజెక్ట్లో మీటర్ పెట్టి కొలిసి 35 వెళ్ళిపోతుంది. అట్లాగే వాతావరణంలో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఎండాకాలం వాతావరణం పైకి వాతావరణంలో కలియకుండా కార్బన్ డైఆక్సైడ్ని కూడా సూర్యరశ్మి సంవత్సరంలో మొక్కలు గ్రహించుకొని సేంద్రీయ కర్బనం రూపంలో భూమిలోకి పంపిస్తాయి. మనకి 2 రకాలుగా ఉపయోగం. భూమిని పూర్తిగా కప్పి ఉంచడం వల్ల 2 రకాలుగా మనకు ఉపయోగం. ఒకటేంటి, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ మనకు డేంజర్. గ్రామాలలో నిర్వహించే కార్పొరేట్ ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు ఉపయోగించుకోవాలని రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు రంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండల పెద్దగుల్లపాలెం గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో రేపల్లి ఫోకస్ కంటి వైద్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నేత్ర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లజొల్లు అందజేశారు. శుక్లాల ఆపరేషన్ కు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దిబోయిన విజయ నాగరాజు, చిలక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా కూలింగ్ అర్థం కావాలా? వరకు అయితే 700 అవుతుంది. కళ్ళు పెద్దగా కళ్ళు పెద్దగా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ ఉచిత క్యాంప్ గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే విజయనగరం గారికి, హాస్పిటల్ వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇది రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో మేము నిర్వహించే 20వ క్యాంప్ అండి.
ఈ చుట్టుపక్కల కర్లపాలెం మండలంలో ఎక్కడైతే పల్లెటూరులు ఉన్నారో దూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం వారి వద్దకే వచ్చి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి శిబిరంలో శుక్లాలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయబడినాయి. అలాగే తక్కువ రేటుకి కళ్ళజోళ్ళు, అవసరమైన మందులు, ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వడానికి మేడం గారు ఉన్నారు. ఈ అవకాశం ఈ ఉచిత క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామ పంచాయతీ రేపటి నిర్వహించే మా పెదగొల్లపాలెం గ్రామ పంచాయతీలో ఉచిత కంటి ఆసుపత్రి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. మరి పరిసరపాలెం గ్రామ ప్రజలు మా పంచాయతీలో ఈ క్యాంపు ఉపయోగించుకుని వారి కంటి సమస్యలు ఇక్కడికి వచ్చి చూపించుకుని సలహాలు సంప్రదించులు రాబోయారు. వాళ్ళ కమిటీ ఉన్నారు, వాళ్ళు వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాం. ఇట్లు పెదగొల్లపాలెం. ధన్యవాదాలు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బియాండ్ ది క్లాస్ రూమ్ పై గెస్ట్ లెక్చరర్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏఎంఎల్ విభాగ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బియాండ్ ది క్లాస్ రూమ్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారని కళాశాల సెక్రటరీ వనామ కృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారని ఏఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ హరికిషన్ తెలిపారు. Only few writes about skills. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అది మీ డౌట్ కూడా వచ్చిండొచ్చు. నేను కూడా కోడ్ రాస్తాను, బయటికి ఎగ్జిక్యూస్ కోడ్ రాస్తాను, మెటా కోడ్ రాస్తాను, మెటా ఎగ్జిక్యూస్ కోడ్ రాస్తాను. What makes the difference? This makes the difference. After mixing how much time we pass an application, we pass a code, we pass a server, anything is available for the outside world. Amazon is available. We able to use Amazon purchase. Okay, but it takes that is it's also very పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలో బాలబాను విద్యాలయం పాఠశాల సమీపంలో రహదారి పక్కన చెత్తతో నిండిపోయి దారుణమైన స్థితిలో ఉన్నది. రోడ్డుకు అడ్డంగా తవ్విన కాలువ నీటి ప్రవాహానికి అడ్డుగా ఉంది. ఈ మురికి కాలువను శుభ్రం చేయకపోవడంతో చెత్తా చెదారాలు తీయకపోవడంతో రోడ్డుపై నిలిచి నడవలేని స్థితిలో మారింది. ఇది సచివాలయం సమీపంలో ఉన్నా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు. వెంటనే డ్రైనేజ్ కాలువల్లో అడ్డంకులు తొలగించి శుభ్రం చేయించాలని, రోడ్డుపై మురుగునీరు నిలవకుండా చూడాలని, జనం మూత్ర సజ్జనాలు చేయకుండా చర్యలు చేపట్టాలని అక్కడ ప్రాంతవాసులు వాహనదారులు కోరుతున్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ విప్ జీవీ పేర్కొన్నారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పెన్షన్లు, విద్యుత్, భూమి సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. వచ్చిన 65 అర్జీలు, ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజాప్రభుత్వంగా ప్రజలు మన్ననలు పొందుతుందన్నారు.
డబ్బులు కట్టావా? కట్టిన రసీదు ఉన్నాయన్నా? అవి కావాలా? మీ వార్డు ఎక్కడ? సరే, ఇక్కడ ఫీడ్బ్యాక్ అమ్మా. ఏంటమ్మా? ఈ అమ్మాయి ప్రియదర్శినిలో చదివిందట సార్, మ్యారేజ్ అయ్యి మధ్యలో. ఎక్కడమ్మా కాలేజీ? డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ అట్లాగే ఎంబీఏలో అయిపోయిందా? కరోనా టైంలో ఆగిపోయింది. అలా వచ్చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.